సో, ఇంకొకటేంటంటే సార్, ఇప్పుడు మీరు చాలా మంది స్టూడెంట్స్‌ని చూసుంటారు. బాగా హార్ట్ టచింగ్ అనిపించిన ఒక సిట్యుయేషన్ అండ్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయిన ఒక సిట్యుయేషన్ అండ్ నెగెటివ్‌గా అనిపించిన సిట్యుయేషన్. నేను పేరు తీసుకుంటానండి ఇక్కడ. హ్మ్. ఉమాహారతి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 తనకి. ఓకే. తను 4 అటెంప్ట్‌లు జియోగ్రఫీ అనే ఆప్షనల్‌తోని ప్రిపేర్ అయింది. హుహు. ఆ ఫోర్త్ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ గైడెన్స్ అప్పుడు నా దగ్గరకొచ్చిందనమాట. ఓకే. నేను చెప్పాను. ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుందని చెప్పినప్పుడు తను ఇంటర్వ్యూకెళ్ళింది. పాపం మళ్ళీ ర్యాంక్ రాలేదు. తను నాకొకసారి ఫోన్ చేసి ఏమన్నానంటే, "సార్ నేను జియోగ్రఫీ ఆప్షనల్ ఎంత బాగా రాసానంటే దీనికన్నా ఎక్కువ ఇంకా బాగా రాయలేను నేను. ఓకే. దీనికన్నా ఇంకా బాగా రాయలేను నేను. మాక్సిమం ఎఫర్ట్ పెట్టాను. పెట్టేసారు. సో, అయినా కూడా నాకు 230 మార్క్సే వచ్చాయి. 230 మార్క్స్ వస్తే చాలా తక్కువనమాట. 300 ఓకే. రావాలి. హుహు. సో, అంత బాగా రాసాను కూడా నేను 230 మార్క్స్ వచ్చాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. షీ ఈజ్ ఫ్రమ్ వెరీ గుడ్ ఐఐటీ కాలేజ్‌లో హ్మ్. చదివింది. ఓకే. అరే! ఇంత ఇంత హై క్వాలిఫైడ్ అకాడమిక్స్ ఉన్న వాళ్ళకి ఇంత కష్టం ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఇదొక సందర్భం మేడం. రెండోది ఏంటనంటే మొన్న రీసెంట్‌గా ప్రిలిమ్స్ అప్పుడు వాళ్ళ మదర్ చనిపోయిందనమాట. ఓకే. ఒక స్టూడెంట్‌కి. 10 డేసే ఉంది. 10 డేస్ వరకి అవన్నీ కార్యక్రమాలుంటాయి కాబట్టి అబ్బాయి రాలేడు బయటికి. నేను ప్రిలిమ్స్ రాయాలనుకుంటున్నాను సార్. కానీ అనుకోకుండా ఇలా జరిగింది మా ఇంట్లో. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు, నేను నా స్టూడెంట్ ద్వారా ఫోన్ చేసి కొన్ని పీడిఎఫ్స్, మెటీరియల్స్ నేను ప్రింటౌట్ తీసి పంపించాను. అతను 5-6 డేస్, 5 డేస్ అయిపోయిన తర్వాత చదువుకోవడం మొదలుపెట్టాడు. ఓకే. బాయ్ అతను కూడా లాస్ట్ అటెంప్ట్. సో, నాకు బాధ అనిపించింది. అటెంప్ట్స్ లేవు. వాళ్ళ మదర్ చనిపోయింది. ఎలా చదువుకోగలడు? ఎమోషనల్‌గా ఏం చాలా డిప్రెస్డ్ చాలా ఉంటాడు. డిప్రెషన్ సిట్యుయేషన్ అనమాట. అటెంప్ట్స్ లేవు ఇంక ముందు. కరెక్ట్. సో, ఈసారి ప్రిలిమ్స్ అవుతేనే మెయిన్స్ అవుతుంది. సో, కరెక్ట్. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కానీ లక్కీయెస్ట్ విషయం ఏంటంటే ఆ అబ్బాయి ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు. ఓకే. 2 డేస్ బ్యాక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చిందండి. ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేశాడనమాట. నైస్. సో, ఓకే. సరే అంత బాధలో కూడా చదివి దేవుడి దయ వల్ల ప్రిలిమ్స్ క్లియర్ చేశాడని సంతోషం అయితే ఇచ్చింది. హ్మ్.